నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయం మరో ఉత్సవానికి సిద్ధమైంది. శుక్రవారం నుంచి తిరుమలలో వార్షిక వసంతోత్సవాలు ఘనంగా నిర్వహించనుంది టీటీడీ. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం శ్రీవారి ఆలయం వెనుక వైపున ఉన్న వసంత మండపాన్ని ప్రకృతి వాతావరణం తలపించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శ్రీవారి వార్షిక వసంతోత్సవాలకు తిరుమల కొండ ముస్తాబైంది. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు ఏటా ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. వసంత ఋతువులో జరిగే ఈ వేడుక చైత్ర పూర్ణిమ రోజుకు ముగుస్తుంది. 3 రోజుల పాటు కన్నుల పండుగగా జరగనున్నది. గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే 1460లో విజయనగర రాజు అచ్యుతరాయలు ఈ ఉత్సవాలను ప్రారంభించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. వసంతోత్సవాలకు ముందు రోజు అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, స్వామివారితో పాటు ప్రకృతి దేవతలకు శాంతి పూజలు చేస్తారు. అనంతరం సంప్రోక్షణాది క్రతువులు నిర్వహించి నవధాన్యాలతో అంకురార్పణ చేస్తారు. వసంతోత్సవాలలో భాగంగా మొదటి రోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారి ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగిస్తూ వసంతోత్సవాల వేదికైన ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంత మండపాన్ని చేరుకుంటారు. అనంతరం స్వామివారికి ఆస్థానం సడలింపు సేవలు నిర్వహిస్తారు. మధ్యాహ్న సమయంలో స్నపన తిరుమాంజనాది అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానంతరం సాయంత్రం మళ్లీ స్వామివారు దేవేరులతో మాడవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయం లోపల ఉన్న భాష్యకారుల ముఖ మండపంలో శ్రీవారికి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వసంతోత్సవాల 2వ రోజు ఉదయం శ్రీవారు సర్వాలంకార భూషితుడై స్వర్ణ రథంపై మాడవీధిలో ఊరేగుతారు. ఏడాదిలో బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి తర్వాత స్వామివారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చేది వసంతోత్సవాలలోనే. మధ్యాహ్నం తిరుమంజనాది అభిషేకాలు, సాయంత్రం ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న స్వామివారికి ఆస్థానం నిర్వహిస్తారు. 2వ రోజు వసంతోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. వసంతోత్సవాల చివరి రోజైన 3వ రోజు మలయప్ప స్వామితో పాటు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి, సీతారామ లక్ష్మణులను వేరువేరు పల్లకీలలో మంగళ వాయిద్యాలతో ఆలయం నుంచి వసంత మండపానికి తీసుకువస్తారు. అనంతరం యథాప్రకారం స్నపన తిరుమంజనాది అభిషేకాలు నిర్వహించి తిరిగి ఆలయ ప్రవేశం చేస్తారు. వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకున్న 3 రోజుల పాటు టీటీడీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది. ఈ ఉత్సవాలను తిలకించేందుకు అడ్వాన్స్ బుకింగ్ కింద ఆన్లైన్లో 3 రోజులకి సంబంధించిన టికెట్లను ఇప్పటికే టీటీడీ విక్రయించింది. రోజుకు 150 టికెట్ల చొప్పున మొత్తం 450 టికెట్లను టీటీడీ విక్రయించింది. టికెట్లు పొందిన భక్తులను వసంత మండపంలో జరిగే వసంతోత్సవాలను తిలకించేందుకు టీటీడీ అనుమతించనుంది.